నమస్తే, వెల్కమ్ టు అపర్ణ ఎడ్యుకేషనల్ ఛానల్. నా పేరు అపర్ణ. May 30, 2020 ది హిందూ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగుకి స్వాగతం. సో ఇవాళ వచ్చిన ఎడిటోరియల్స్లో 2 ఎడిటోరియల్స్ని మనం లైన్ టు లైన్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వన్, ఆఫుల్ సైలెన్స్. ఇండియా చైనాకి మధ్య ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఉద్రిక్తతల పరంగా చైనా నోరు విప్పట్లేదు బయటికి, ఇండియా నోరు విప్పట్లేదు. కానీ ఎందుకు ఈ సైలెన్స్? ఇట్స్ ఆఫుల్, ఇట్స్ నాట్ డిజైరబుల్ అని ఉద్దేశంతో ఇది చెప్తున్నారు. దీన్ని మనం లైన్ టు లైన్ డిస్కస్ చేద్దాము. అలానే బిలేటెడ్ బట్ వెల్కమ్. మనకి మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి సుప్రీంకోర్టు అనేది అది కరెక్ట్ కాదు, సెంటర్ స్టేట్ గవర్నమెంట్స్ అనేవి వాళ్ళ పట్ల చూపించిన వివక్ష అనేది కరెక్ట్ కాదు అని చెప్తూ ఒక తీర్పు ఇచ్చింది. అది చాలా లేట్ అయింది, 8 వీక్స్ 7 వీక్స్ బ్యాకే ఇవ్వాల్సింది. బట్ కానీ ఇప్పటికైనా ఇచ్చింది, వెల్కమ్. బట్ ఇంకా ఏం చేయాలి అన్న ఉద్దేశంలో ఇది చెప్తున్నారు. దీన్ని కూడా మనం లైన్ టు లైన్ డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొమెంట్ ఫర్ సివిలైజేషనల్ ఇంట్రాస్పెక్షన్. ఇంట్రాస్పెక్షన్ అంటే ఏంటి అంటే ఆత్మపరిశీలన. సివిలైజేషనల్ ఇంట్రాస్పెక్షన్ అంటే నాగరికత పేరుతో మనం చేసింది కరెక్ట్ కాదు, ఏంటి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే మైగ్రెంట్ వర్కర్స్. మైగ్రెంట్ వర్కర్స్ విపరీతంగా 4 hours అనేది టైం ఇచ్చారు కేవలము ఈ లాక్డౌన్ పెట్టడానికి. సో ఈ 4 hoursలో ఎవరు వాళ్ళు అటు నుంచి ఇటు వెళ్ళలేరు కదా మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా. సరే ఓకే, మైగ్రెంట్ వర్కర్స్ అనేవాళ్ళు ఉండలేక ఇలా రోడ్ల మీద వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నారు. సో మనం చాలా రోజులు డిస్కస్ చేస్తున్నాం కదా, రోడ్స్ మీద పోలీసులు అవాయిడ్ చేస్తున్నారని ట్రైన్ ట్రాక్స్ పట్టుకున్నారు. ట్రైన్ ట్రాక్స్ మీద వెళ్తూ యాక్సిడెంట్స్ అయ్యాయి. అప్పుడు మళ్ళీ రోడ్ల మీద ఎలవ్ చేశారు. మళ్ళీ రోడ్ మీద కూడా చిన్న వెహికల్స్లో ఎక్కువ మంది వెళ్ళడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి. మళ్ళీ రోడ్ల మీద కట్టడి చేశారు. దానివల్ల వాళ్ళు చిన్న చిన్న మట్టి రోడ్ల ద్వారా వెళ్ళడము, దానివల్ల ఆహారం అది వాళ్ళకి అందకపోవడము. తర్వాత ఎప్పటికో శ్రామిక్ ట్రైన్స్ అనేవి వేయడము. ఈ శ్రామిక్ ట్రైన్స్ వేసిన తర్వాత కూడా కొంతమంది మనీ పే చేయాలేమో తెలియకపోవడము, స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళకే అలర్ట్స్ అనేవి రావడము, అందరి దగ్గర అది లేకపోవడము. అలాగే శ్రామిక్ ట్రైన్స్లో కూడా సరిగ్గా ఫుడ్, వాటర్ ఫెసిలిటీ అనేది లేకపోవడము. దానివల్ల చుట్టూ తిరిగి వెళ్ళడము, 14 గంటల్లో వెళ్ళాల్సింది 36 గంటల్లో వెళ్ళడము, కొంతమంది డీహైడ్రేషన్తో చనిపోవడము. ఆఖరికి నిన్న కూడా చూసాం, ఆ ట్రైన్ టాయిలెట్లో ఒక డెడ్ బాడీ అనేది దొరికింది చెప్పి ఇట్లా మైగ్రెంట్ వర్కర్ది. సో ఇంత దారుణంగా జరుగుతుంది ఇక్కడ. మనకి ఈ లాక్డౌన్ అనేది చక్కగా క్లియర్గా చూపించింది. మనకు కూడా చూడండి, చాలామంది వాట్సాప్లో చూసే ఉంటారు కొన్ని ఇమేజెస్ అనమాట. ఏంటంటే ఏం వండాలి ఇవాళ అని ఒక హౌస్ వైఫ్ ఆలోచిస్తూ ఉంటుంది, ఇవాళ ఏం వండాలని ఇంకో హౌస్ వైఫ్ ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఈమెకు అన్నీ ఉన్నాయి, ఏం వండాలో తెలియదు ఆప్షన్స్. ఈమెకు అసలు ఏం లేదు, అయ్యో ఫుడ్ లేదు కదా మరి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ క్లాస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బిలో పవర్టీ లైన్ పీపుల్. సో ఇది బాగా తెలిసింది. గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ విపరీతంగా వివక్ష అనేది చూపించింది. కనీసం ఇప్పటికైనా సరే వాళ్ళ పట్ల ఇప్పుడు చూడండి, కర్ణాటక గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ అంతా వెళ్ళిపోతే వాళ్ళకి కుదరదు, వాళ్ళకి కావాల్సిందే వాళ్ళ యొక్క కార్యకలాపాలన్నీ మళ్ళీ జరగాలి కరెక్ట్గా అని చెప్పి, వెళ్ళొద్దు మీరు అని చెప్పి వాళ్ళకి ఉన్న పెట్టిన ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేసేసింది మైగ్రెంట్ వర్కర్స్కి. అంటే వాళ్ళకు మనుషులు కాదా, వాళ్ళని మనుషులుగా ట్రీట్ చేయట్లేదు గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ, ఎవ్వరూ అసలు పట్టించుకోవట్లేదు అన్న ఉద్దేశంతో ఇప్పటికైనా సరే ఒక సివిలైజేషన్లో ఇంట్రాస్పెక్షన్ అనేది కావాలి. ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మపరిశీలన అనేది కావాలి. అప్పుడు మాత్రమే ఈ సాలిడారిటీ, ఈక్వాలిటీ, జస్టిస్, న్యాయానికి సంబంధించి సమానత్వానికి సంబంధించిన ఒక ఇంట్రాస్పెక్షన్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాంకరింగ్ టైస్ విత్ క్యాన్బెరా ద వర్చువల్ వే. వర్చువల్ మీటింగ్ అనేది జరుగుతుంది క్యాన్బెరా అంటే ఆస్ట్రేలియా గవర్నమెంట్తో ఇండియా ఆస్ట్రేలియా సమ్మిట్ అనేది జరిగిపోతుంది నెక్స్ట్ వీక్లో. సో వర్చువల్ మీటింగ్ అనమాట. సో దానికి సంబంధించి ఇందులో చెప్తున్నారు. సో ఆ మీటింగ్ జరిగిన తర్వాత మనకి క్లియర్గా దానికి సంబంధించిన సమ్మరీ అనేది వస్తుంది కదా. సో అప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మనం ఇప్పుడు క్వాడ్లో భాగంగా ఉన్నాము ఆస్ట్రేలియాతో. అలాగే మలబార్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దానిలో ఆస్ట్రేలియాని పర్మనెంట్గా మెంబర్ చేశాము. సో ఇలాంటి అన్నీ మనకి ఆస్ట్రేలియాతో సంబంధాలు మెరుగుపడుతూ ఉన్నాయన్నమాట. సో ఈ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. సో మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిందని మనం ఆ ఎడిటోరియల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాక్డౌన్ బై ద వైరస్, ఫ్లాటెండ్ బై ద విండ్స్. మనకి ఇప్పుడు వైరస్ అనే అనుకుంటే అంఫాన్ తుఫాను వచ్చింది కదా. సో ఈ తుఫాను మనకి ఒడిషా అలాగే వెస్ట్ బెంగాల్ తీర ప్రాంతాల్లో ప్రజల్ని విపరీతంగా దెబ్బతీసింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అర్బన్ సివిలైజేషన్ అనేది రెడీగా లేదా ఇలాంటి తుఫాన్లకి. ఓకే, ఎవాక్యుయేట్ చేశారు, కానీ విపరీతంగా ఆస్తి నష్టం అనేది జరిగింది కదా. ఎన్నిసార్లు ఇప్పుడు ఈ తుఫాన్ అనేది ఇక్కడతో ఆగిపోయేది కాదు, చాలాసార్లు రిపీట్ అయ్యేదే. మరి అలాంటప్పుడు దీనికి ఫ్యూచర్లో అయినా సరే రెడీగా ఉందా లేదా గవర్నమెంట్?
ద నీడ్ ఆఫ్ ద ఆర్ అంటే తక్షణ కర్తవ్యం మనది ఏంటి అంటే టు ఫార్ములేట్ ఏ కాంప్రహెన్సివ్ పాలసీ, ఒక కాంప్రహెన్సివ్ సమగ్ర ప్రణాళిక అనేది ఉండాలి. దేనికి? మిటిగేషన్ త్రూ రిస్క్ మినిమైజేషన్ ద్వారా మిటిగేషన్ తగ్గించడము, నష్టాన్ని తగ్గించడము. రెసిలియన్స్ బిల్డింగ్, మళ్ళీ పూర్వ వ్యవస్థకి తీసుకురావడాన్ని రెసిలియన్స్ అంటాం. అంటే ఇప్పుడు చెల్లాచెదురు అయిపోయింది కదా మొత్తం, మళ్ళీ దాన్ని పూర్వ వ్యవస్థకి, అది క్లైమేట్ అనుకోండి, క్లైమేట్ రెసిలియన్స్ అంటాము. లేదా నార్మల్ పరిస్థితులు అనుకోండి, అలా రెసిలియన్స్ బిల్డింగ్. అలాగే ప్రిపేర్డ్నెస్ టు రెస్పాన్స్ అచీవ్మెంట్స్, అలాంటి వాటికి రెస్పాండ్ అవ్వడానికి ప్రిపేర్డ్నెస్, ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండగలగడము, అవన్నీ కూడా చేయగలగాలి. అందుకని మనకి సైక్లోన్స్ కానీ, ఇప్పుడు అలియా కానీ, అంఫాన్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు ఒక ఆపర్చునిటీని ఇస్తాయి టు ఎవాల్యుయేట్ స్టేట్ ప్రిపేర్నెస్ ఏంటి, ఎంతవరకు ఉంది. అలాగే ఫ్రెజిలిటీ ఆఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వీక్గా ఉంది. ఫ్రెజైల్ అంటే వీక్ అనమాట. ఎంత అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత అల్పంగా ఉంది అనేది ఇందులో తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు కాకపోయినా కనీసము ఫ్యూచర్లో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికైనా సరే మనం కొంత విజ్డమ్ అనేది చూపించాలి అని మన ఎవ్రీ సాటర్డే గ్రౌండ్ ట్రూత్ గురించి వస్తుంది కదా ఆర్టికల్, అదే ఇదనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఆర్టికల్స్ని లైన్ టు లైన్ డిస్కస్ చేద్దాము. ఫుల్ సైలెన్స్. ఎందుకు ఈ సైలెన్స్? ఈ బోర్డర్ దగ్గర ఇంతలా కొట్టుకుంటున్నా సరే ఎవరు సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? వై డోంట్ యూ కమ్ అవుట్? ఎందుకు మాట్లాడట్లేదు ఆ గవర్నమెంట్ మాట్లాడాలి, బయటకు వచ్చి మొత్తం ప్రపంచానికి తెలియాలి వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ అని చెప్పి. అప్పుడు మాత్రమే ఇది సీరియస్నెస్ ఆఫ్ సిచ్యువేషన్ని తెలుస్తుంది గవర్నమెంట్కి, అలా బయట ప్రపంచానికి. అలా లేకపోతే చాలా కష్టం అని చెప్తూ ఎస్పెషల్లీ ఫస్ట్ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. ఇండియా మస్ట్ పబ్లిక్లీ క్లారిఫై, ఎందుకంటే చైనా ఎందుకు చేస్తుందో నిన్న హిందూ ఎడిటోరియల్లో, ఇవాళ మార్నింగ్ ఈనాడు ఎడిటోరియల్లో కూడా క్లియర్గా డిస్కస్ చేసాం మనం. సో ఇండియా మస్ట్ పబ్లిక్లీ క్లారిఫై ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ విత్ చైనా అలాంగ్ ద LOC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి చైనాతో ఉన్న ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో వాళ్ళ బలగాల్ని మోహరించడం ఒక 1.5 మంత్ నుంచి వాళ్ళు చేస్తున్నారు ఇలాగా. సో ఆ సీరియస్నెస్ని పబ్లిక్గా క్లారిఫై చేయాల్సి ఉంది ఇండియా. సో నియర్లీ అ మంత్ ఆఫ్టర్ ద ఫస్ట్ స్కిర్మిషెస్ అంటే ఏంటంటే చిన్న దాడులు అనమాట ఆన్ ద LAC బిట్వీన్ ఇండియా అండ్ చైనీస్ సోల్జర్స్ వర్ రిపోర్టెడ్. ఫస్ట్ వాళ్ళు కొంచెం ఇండియన్ సోల్జర్స్కి గాయాలనేవి అయ్యాయనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. సో ద సిచ్యువేషన్ ఆన్ ద గ్రౌండ్ స్టిల్ అపియర్స్ టు బి టెన్స్, ఇప్పటికీ కూడా అలానే ఉంది 1 మంత్ బ్యాక్ నుంచి కూడా. సో వైల్ దే హ్యాస్ బీన్ నో అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్, ఇంతవరకు అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ లేదు ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, అసలు ఏం జరిగింది అనేది సిన్స్ మే 5th నుంచి. సో ద డే ఎట్ ద ఫస్ట్ క్లాష్ ఎట్ ప్యాంగాంగ్ లేక్ వాజ్ రిపోర్టెడ్. ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఫస్ట్ రిపోర్ట్ అయిందనమాట May 5th. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది క్లారిటీ అనేది లేదు. సో there is enough information to conclude that this is a more serious such standoff India and China have in years. ఇన్ని ఇయర్స్లో ఇది సీరియస్ స్టాండ్ ఆఫ్ అనమాట, అంటే ఇన్ని రోజుల పాటు. యాజ్ రిపోర్టెడ్ బై ద హిందూ, సోర్సెస్ ఏం చెప్తున్నాయంటే నెంబర్ ఆఫ్ చైనీస్ సోల్జర్స్, వాళ్ళ నెంబర్ కానీ అగ్రెషన్ విత్ విచ్ దే హ్యావ్ డెల్ట్ విత్ ఇండియన్ సోల్జర్స్తో వాళ్ళు ప్రవర్తించిన తీరు కానీ, అంటే అగ్రెసివ్ మేనర్లో ప్రవర్తించారు. యాజ్ వెల్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, వివాదాలకు ఉన్న పాయింట్స్ కానీ, అలాగే ఇండికేట్ స్ట్రాటజైజ్డ్ యాక్షన్ బై చైనీస్ కమాండర్స్, ఇవన్నీ కూడా చైనీస్ కమాండర్స్ ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నామన్నట్టే తెలుస్తున్నాయి. సో వైల్ బోత్ గవర్నమెంట్స్ హ్యావ్ బీన్ కేర్ఫుల్ టు కీప్ ద టోన్ ఆఫ్ దే కమెంట్స్ సోబర్. ఇక్కడ చూడండి, సోబర్ అంటే ఏంటంటే కరెక్ట్ మీనింగ్ మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం, అంటే మాట తూలకుండా ఉండడం, మాట జారకుండా ఉండడాన్ని సోబర్ అంటాము. ఈ రెండు గవర్నమెంట్స్ కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నాయి. కీప్ దర్ టోన్ అంటే వాళ్ళ యొక్క పిచ్ని, అంటే ఎలా మాట్లాడాలో అలాగే అనమాట, మాట తూలకుండా ఉంటున్నాయి ఈ రెండు గవర్నమెంట్స్ కూడా. ద ఫ్యాక్ట్ ద బోత్ సైడ్స్ హ్యావ్ రిపీటెడ్లీ మెన్షన్ ద టాక్స్ ఆర్ ఆన్ ఈజ్ ఆల్సో ప్రూఫ్ ఆఫ్ అన్ ఆన్గోయింగ్ సిచ్యువేషన్. సో టాక్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పడం. సో అ ఫుల్ డీఎస్కలేషన్ విల్ ఎంటైల్ సోల్జర్స్ బీయింగ్ ఏబుల్ టు రిటర్న్ టు దర్ నార్మల్ LAC ప్యాట్రోల్స్. నార్మల్గా అసలు వాళ్ళు ఎప్పుడు ఎలా పెట్రోల్ చేస్తామో మనము అలా పెట్రోల్ చేసుకోవాలి ఇద్దరు కూడా, అంటే ఇప్పుడు దగ్గరగా వచ్చారు కదా, అలా కాకుండా డీఎస్కలేషన్ అనేది జరగాలి. సంథింగ్ మిలిటరీ ఆఫీసర్స్ సే విల్ ప్రాబబ్లీ నీడ్ ఏ హై లెవెల్. సో ఇలాంటి డీఎస్కలేషన్ జరగాలి, మళ్ళీ పరిస్థితులు నార్మల్గా రావాలి అంటే మిలిటరీ ఆఫీసర్స్ ఏం చెప్తున్నారు, హై లెవెల్ పొలిటికల్ ఇంటర్వెన్షన్ అనేది తప్పదు. హై లెవెల్ పొలిటీషియన్స్ ఇంటర్వ్యూన్ అవ్వాలి, అంటే ఆ గవర్నమెంట్ PM కానీ అలాగా. సో ఫర్ ద ఇండియన్ సైడ్ an instance that Chinese soldiers who appear to have been aggressors-గా ఉంటున్నారు వాళ్ళు, రిటర్న్ ఇన్ టు పొజిషన్స్ దే ప్రీవియస్లీ హెల్డ్. సో ఎస్పెషల్లీ చైనా వాళ్ళు అనమాట. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దీస్, ఈ
సెన్సిటివ్ నెగోషియేషన్స్. సో వీటన్నిటి మధ్యలో ఇంటర్వెన్షన్స్ బై ద యూఎస్, ఈ యూఎస్ ఇంటర్వెన్షన్స్ ఉన్నాయే ఇవి ఇన్అప్రోప్రియేట్ డిస్ట్రాక్షన్స్, ఇవి ఒకటి మధ్యలో. అంటే ఇన్ఆపర్చ్యూన్ అంటే ఇన్అప్రోప్రియేట్, అది అసలు అవసరమే లేదు. మనం అడిగామా, మీడియేట్ చేయమని అడగలేదు, ఎందుకు అనవసరంగా. సో అదనమాట ఇన్ఆపర్చ్యూన్. ద ఫస్ట్ కామెంట్ లాస్ట్ వీక్లో సీనియర్ స్టేట్ డిపార్ట్మెంట్ అఫీషియల్ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన ఆయన చైనాని అక్యూజ్ చేస్తూ, అంటే చైనాని దోషిగా నిలబెడుతూ, బీయింగ్ అన్ అగ్రెసర్ ఆన్ సెవరల్ ఫ్రంట్స్ అండ్ పోజింగ్ అ థ్రెట్ టు ఇట్స్ నైబర్స్. ఇదిగో చైనా అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది, వాళ్ళ నైబర్స్కి థ్రెట్ని ఇస్తోంది అని చెప్తున్నారు. అలాగే నిన్న ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారనమాట, నేను మీడియేట్ చేస్తాను ఢిల్లీ బీజింగ్తో, నేను పీఎంతో మాట్లాడానని కూడా చెప్పారు నరేంద్ర మోడీ గారితో, కానీ నరేంద్ర మోడీతో మాట్లాడలేదన్నమాట. సో ఇలాంటి ఇన్అప్రోప్రియేట్ కమెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అవి ఇండియా తరఫునేమో అని చెప్పి చైనాకి యూఎస్తో కలిసిపోయింది ఇది అన్న ఒక భయం అనేది ఉంటుంది. సో ఇలాంటి ఇన్అప్రోప్రియేట్ కమెంట్స్ అనేవి అనవసరమైన టెన్షన్స్ని ఎస్కలేట్ చేయడం తప్ప అంతకుమించి ఏముండదు. సో నైదర్ కమెంట్స్ అపియర్ టు హ్యావ్ బీన్ మేడ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఇండియా. ఏ కామెంట్స్ కూడా యునైటెడ్ స్టేట్స్ చేసింది అది ఇండియాతో కన్సల్ట్ చేసింది అయితే కాదు. సో ఇండియా హ్యాస్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ మిస్టర్ ట్రంప్. ఇండియా ఆల్రెడీ క్లియర్ చేసింది కదా, మేము ట్రంప్ ఆఫర్ని యాక్సెప్ట్ చేయము. డినైడ్ హిస్ క్లెయిమ్ దట్ హీ స్పోక్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆన్ దిస్ ఇష్యూ. ఏదో ఆయన ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడానని చెప్తున్న ఆయన క్లెయిమ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఖండించింది ఇండియా. సో ద గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ నౌ మస్ట్ బీ టు ఎండ్ ద కరెంట్ స్టాండ్ ఆఫ్. ఫస్ట్ గవర్నమెంట్ ప్రయారిటీ ఏంటి ఇప్పుడు, ఈ ఫస్ట్ స్టాండ్ ఆఫ్ని, సోల్జర్స్ స్టాండ్ ఆఫ్ని ఫస్ట్ తెంపాలి, అంటే మాట్లాడాలి. దెన్ ఫర్ ఇట్ సీనియర్ అఫీషియల్స్ టు ఎంటర్ సీరియస్ టాక్స్. సీనియర్ అఫీషియల్స్ని దింపి మాట్లాడించాలి ఎల్ఏసీ డిమార్కేషన్కి సంబంధించి. ఈ ఎల్ఏసీ డిమార్కేషన్ సంబంధించి మాట్లాడడం అనేది కొన్ని నెలల పాటు జరుగుతుంది, కానీ ఇప్పుడు వెంటనే చేయగలిగింది ఏంటంటే స్టాండ్ ఆఫ్ని పోగొట్టాలి, ఈ ప్రతిష్టంభన ఏదైతే ఉందో దాన్ని పోగొట్టాలి. సో it may be also necessary to negotiate new border management protocols that were last updated in 2013లో మనం లాస్ట్ అప్డేట్ చేసుకున్నాము ఈ న్యూ బోర్డర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ నియమావళి అంతా కూడా. సో దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి రాసుకోవాల్సిన అవసరం ఉంది. The government must also investigate how a big build-up of Chinese soldiers was not acted upon earlier. సో ఇదివరకు లేదు, ఇప్పుడే వచ్చిందనమాట ఈ చైనీస్ యొక్క సోల్జర్స్ వాళ్ళది. సో బియాండ్ దిస్ ఇట్ మస్ట్ మేక్ ఎ ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ జస్ట్ వాట్ చైనాస్ ఫైనల్ ఎయిమ్స్ ఆర్. అంతేకాదు, అంటే బోర్డర్స్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ మాట్లాడుకోవడము, ఈ స్టాండ్ ఆఫ్ని తీసేయడము, ఇవి రెండు మెయిన్. దాంతోపాటు ఇంకో పని కూడా చేయాలి ఇండియా. ఏంటంటే అసలు చైనా ఫైనల్ ఎయిమ్స్ ఏంటి అనేది కరెక్ట్గా అసెస్ చేయగలగాలి. ఇండియా షుడ్ అసెస్ is the summer conflagration mean to deflect attention from Beijing current problems over the coronavirus pandemic. సమ్మర్ కాన్ఫ్లగ్రేషన్ అంటే పక్కదారి పట్టించడం అనమాట. ఏంటి, ఆల్రెడీ ఇప్పుడు ఇండియా, బీజింగ్ అంటే ఇక్కడ చైనా అనేది కరోనా వైరస్కి సంబంధించి కానీ, ఇండియా ఫ్రమ్ ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పుష్ ఫర్ రోడ్స్, ఇండియా అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకుంటోంది, రోడ్స్ వేసుకుంటోంది, బ్రిడ్జెస్ వేసుకుంటోంది, దాని నదర్న్ ఫ్రాంటైట్స్ని కలవడానికి, అలాగే కారకోరం పాస్ దగ్గర టు రిమైండ్ న్యూఢిల్లీ ఆఫ్ ఇట్స్ జియోగ్రఫికల్ వల్నరబిలిటీస్. సో ఇవన్నీ చేయడం వల్ల చైనాకి ఇదిగో ఇండియా అనేది వల్నరబుల్గా ఉంది జియోగ్రఫీ ప్రకారము అనే ఒక ఐడియాని ప్రపంచానికి తెలియజేసేలాగా చైనా చేస్తోంది పక్కదారి పట్టించడానికి. సో అది ఇండియా అర్థం చేసుకోగలగాలి. ప్లేట్ క్లోజర్ మ్యారిటైమ్ రిలేషన్షిప్ ఇండో పసిఫిక్, దాంతో పసిఫిక్ రీజియన్లో యునైటెడ్ స్టేట్స్తో మనం క్లోజర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కూడా. సో ఈ 3 సినారియోస్ కూడా ఫస్ట్ స్టెప్ ఫర్ ద గవర్నమెంట్ ఏంటి అంటే పబ్లిక్లీ క్లారిఫై ద సీరియస్నెస్ ఆఫ్ ద సిచ్యువేషన్ ద ఎల్ఏసీ. సో ఎల్ఏసీ దగ్గర సీరియస్నెస్ ఏంటి అనేది పబ్లిక్గా చెప్పాలి ఇండియా, టు బిల్డ్ కన్సెన్సస్ అరౌండ్ ఇట్స్ ప్లాన్స్ ఫర్ ఎ ఫర్మ్ పుష్ బ్యాక్ అండ్ అన్ అసెర్షన్ ఆఫ్ ఇట్స్ పొజిషన్ అలాగే డిస్ప్యూటెడ్ లైన్. సో ఆ డిస్ప్యూటెడ్ లైన్ దగ్గర దాని అసెర్షన్ ఏంటి ఇవన్నీ తెలియడానికి ఒక కన్సెన్సస్, ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఇండియా అనేది బయటికి మాట్లాడాలి, అది ఇందులో చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బిలేటెడ్ బట్ వెల్కమ్. ఆఫ్టర్ టేకింగ్ నోట్ ఆఫ్ పాండమిక్ ఇండ్యూస్డ్ క్రైసిస్, పాండమిక్ ఏంటి ఇక్కడ, పాండమిక్ కరోనా ఇండ్యూస్డ్ కరోనా తెచ్చిన క్రైసిస్ ఏంటిది, మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి. సో సుప్రీం కోర్ట్ మస్ట్ నౌ ఎన్ఫోర్స్ రైట్స్ ఆఫ్ ద వల్నరబుల్. ఇప్పుడు ఏం చేసింది అంటే, సుప్రీం కోర్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్స్ అన్న కరెక్ట్గా చేయలేదని చెప్పింది. బట్ ఇంకా ఏం చేయాలంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, కనీస హక్కులు, బేసిక్ రైట్స్, సో వాటిని కాపాడాలి గవర్నమెంట్, ఎస్పెషల్లీ ఈ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క వల్నరబుల్. అంటే ఇక్కడ వల్నరబుల్ పీపుల్ ఎవరు, మైగ్రెంట్ వర్కర్స్ అనమాట. సో ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ రిలీఫ్ దట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ లాస్ట్ టేకెన్ కాగ్నిసెన్స్ ఆఫ్ ద ప్లై అంటే ఆఫ్ మిలియన్స్, వాళ్ళ దురవస్థ, చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నారు కదా ఇప్పుడు మైగ్రెంట్ వర్కర్స్, ఇంటర్ స్టేట్ వర్కర్స్ లుకింగ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ హోమ్ అండ్ రిలీఫ్ ఫ్రమ్ అన్రిలెంటింగ్ మిజరీ అన్లీజ్డ్ ఆన్ దెమ్ బై ద లాక్డౌన్. అన్రిలెంటింగ్ ఎడతెగని మిజరీ అన్లీజ్డ్ వాళ్ళ మీద రుద్దపడింది ఆన్ దెమ్ బై ద లాక్డౌన్. సో
ఇదొక రిలీఫ్ అనమాట ఈ టైంలో మైగ్రెంట్ వర్కర్స్ యొక్క దుర్భర పరిస్థితిలో. ఏంట రిలీఫ్ అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి. ఆ త్రీ జడ్జ్ బెంచ్ హ్యాస్ ఇనిషియేటెడ్ సువోమోటో ఏకాభిప్రాయాన్ని తీసుకొచ్చింది. ప్రొసీడింగ్స్ బేస్డ్ ఆన్ మీడియా రిపోర్ట్ చేసింది. ఏమని అంటే అబ్జర్వింగ్ దట్ దేర్ హ్యావ్ బీన్ ఇన్ఎడిక్వసీస్ అండ్ ల్యాప్సెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ దృష్ట్యా వాళ్ళ వైపు నుంచి చాలా ఇన్ఎడిక్వసీస్, వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడము, ల్యాప్సెస్ అనేవి ఉన్నాయి ఇన్ డీలింగ్ విత్ ద క్రైసిస్ ఫేస్డ్ బై ద వర్కర్స్. ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఫేస్ చేస్తున్న ఈ క్రైసిస్ సంక్షోభం పట్ల వాళ్ళు సరిగ్గా సాల్వ్ చేయలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీడియా రిపోర్ట్ వేసిన దానికి 3 బెంచ్ జడ్జ్ అనేది సువోమోటో ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఇట్ నీడ్ నాట్ హ్యావ్ కమ్ టు దిస్, అసలు ఇది ఇంత దూరం కూడా రాకుండా ఉండాల్సింది. దిస్ కుడ్ హ్యావ్ అంటే ఈ తీర్పు అనేది ముందే రావాలి. దిస్ కుడ్ హ్యావ్ టేకెన్ ప్లేస్ 7 or 8 weeks ఎర్లియర్. 7-8 weeks ముందే రావాలి. వెన్ పిటిషనర్స్ వల్ ఫిల్డ్ బిఫోర్ ద టాప్ కోర్ట్ on behalf of those left in lurch across India, and the center announced a lockdown with just 4 hours notice. Just 4 hours notice తో మీరు March 24th మీరు లాక్డౌన్ రేపటి నుంచి అని చెప్పి 8 o'clockకి చెప్పారు. మీరు 8 o'clockకి చెప్పారు, 12 o'clock నుంచి అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ అని చెప్పేశారు. సో అది ఎంతవరకు కరెక్ట్? సో అది దాని గురించి కేసు వేసిందనమాట. So with a kind of self-effacement and self-abnegation, not keeping with its institutional history, the court had then accepted the government sweeping claim. అసలు దానికి ఉన్న పవర్స్ ఏంటో మర్చిపోయి గవర్నమెంట్ ఏం చేసిందంటే, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే గవర్నమెంట్ స్వీపింగ్ క్లెయిమ్స్ అనేవి యాక్సెప్ట్ చేసింది ఆ టైంలో. అంటే ఇప్పుడు 6-7 weeks బ్యాక్ అన్నాం కదా. గవర్నమెంట్ అప్పుడు ఏం చెప్పిందంటే ఇదిగో అసలు రోడ్డు మీద మైగ్రెంట్ వర్కర్స్ వాళ్ళు ఎవరు లేరు, నో మైగ్రెంట్ వర్కర్స్ ఆన్ రోడ్స్ ఎనీమోర్ అని చెప్తే, and the initial exodus of workers from cities of their homes states had been set off by fake news. ఇనీషియల్ ఎక్సోడస్ అంటే ప్రయాణం, కాలినడకనైనా కొన్ని 100 kilometers నడిచి వెళ్ళిపోవాలన్న ప్రయాణం స్టార్ట్ అయింది. ఎందుకని అంటే అప్పుడు ఫస్ట్ లాక్డౌన్ 1 వచ్చినప్పుడు ఇదిగో ఈ లాక్డౌన్ చాలా రోజులు కొనసాగుతుందన్న ఫేక్ న్యూస్ ఒకటి బాగా వచ్చేసి వాళ్ళు మొదలుపెట్టి వెళ్ళిపోయారనమాట వాళ్ళ ఊరికి చాలామంది. సో ఇన్ అన్ అన్ఫార్చునేట్లీ లిమిటెడ్ ఇంటర్వెన్షన్ ద కోర్ట్ మియర్లీ అడ్వైజ్ ద పోలీస్ టు ట్రీట్ ద వర్కర్స్. సో ఏం చేసిందంటే లిమిటెడ్ అంటే కోర్టు సరిగ్గా చెప్పలేదు, బట్ పోలీస్కి ఏం చెప్పిందంటే వర్కర్స్ని కైండ్నెస్తో ట్రీట్ చేయమని చెప్పి మీడియాకు కూడా సెంటర్స్ వర్షన్ ఆఫ్ ద డెవలప్మెంట్స్ని హైలైట్ చేయండి మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి అని చెప్పింది. సో ద కోర్ట్స్ రిలక్టెన్స్ టు ఇంటర్వీన్ మే హ్యావ్ స్టెమ్డ్ ఫ్రమ్ ఎ బిలీఫ్ ఇన్ లెట్టింగ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ హ్యాండిల్. సో కోర్ట్ రిలక్టెన్స్ ఏదైతే ఉంది అంటే కోర్టు బద్దకించడం పని చేయకుండా ఇందులో ఇంటర్వ్యూన్ అవ్వడం, అంటే మైగ్రెంట్ వర్కర్స్ విషయంలో వాళ్ళ హక్కుల్ని కాపాడే విషయంలో మే హ్యావ్ ఇట్లా అయి ఉండొచ్చు, ఎందుకని అయి ఉండొచ్చు. దేనికి అంటే ఫ్రమ్ ఏ బిలీఫ్ ఇన్ లెట్టింగ్ ద ఎగ్జిక్యూటివ్. ఓకే, ఎగ్జిక్యూటివ్ మనకి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ అంటే చట్టాలు చేసేది, అమలుపరిచేది, న్యాయ వ్యవస్థ 3 ఉంటాయి కదా మనకి. సో ఇది ఓకే, ఎగ్జిక్యూటివ్ని అయితే చూడని ఈ మైగ్రెంట్ వర్కర్స్ క్రైసిస్కి సంబంధించి అని చెప్పి వదిలేసి ఉండొచ్చు, అందుకని కోర్టు ఇలా చేసి ఉంటుంటుంది. సో అన్ప్రెసిడెంట్ ఇంతవరకు ఎప్పుడు ఎరగని గ్లోబల్ క్రైసిస్ ఇది. బట్ ఇన్ ద ప్రాసెస్ ఇట్ అబాండెడ్ ఇట్స్ ప్రైమరీ. కానీ ఆ ప్రాసెస్లో ఎగ్జిక్యూటివ్ చూసుకుంటుందిలే అని వదిలేసే ప్రాసెస్లో సుప్రీంకోర్టు అంటే జ్యుడిషియరీ ఏం చేసింది? అబాండెడ్ ఇట్స్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీని అబాండన్ చేసింది. దాని యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీని ఏంటది? ప్రొటెక్టింగ్ ఫండమెంటల్ రైట్స్కి ఉన్న ఏకైక ప్రొటెక్టర్ మనకి ఎపెక్స్ కోర్ట్, సుప్రీంకోర్టు. సో అదేం చేసింది? ఎస్పెషల్లీ దోస్ మోస్ట్ వల్నరబుల్ ఫండమెంటల్ రైట్స్ని కాపాడాలి, అది కూడా వల్నరబుల్ ఫండమెంటల్ రైట్స్. సో అసలు ఫండమెంటల్ రైట్స్ దక్కని వాళ్ళు అని స్టాంప్ గుద్దినట్టు ఉంది కదా. సో వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ కాపాడాల్సిన బాధ్యత ఇంకా ఉంది సుప్రీంకోర్టు మీద. సచ్ వాజ్ ద రిజల్ట్ అండ్ డిస్మే ద రిటైర్డ్ జడ్జెస్ కాల్డ్ ఇట్ అవుట్ ఫర్ అపరెంట్ అబ్డికేషన్ ఆఫ్ ఇట్స్ డ్యూటీ. సో రిటైర్డ్ జడ్జ్ కూడా అన్నారనమాట ఇది అపరెంట్ అబ్డికేషన్ అంటే దాని డ్యూటీ నుంచి అది తప్పుకోవడం. ఫార్మర్ హైకోర్టు జడ్జ్ ఈవెన్ సెడ్ ద గోస్ట్ ఆఫ్ ఏడిఎం జబల్పూర్ వాజ్ లింగరింగ్ ఇన్ అన్ అన్ఫ్లాటనింగ్ రిఫరెన్స్ టు అన్ ఎమర్జెన్సీ ఎరా జడ్జిమెంట్. సో ఇంకొక హైకోర్టు జడ్జి కూడా అదే అభిప్రాయం పడ్డారు. సో వెదర్ ఇట్ వాజ్ షేమ్డ్ ఇన్ టు టేకింగ్ కాగ్నిసెన్స్ ఆఫ్ ద ఇష్యూ ఆర్ ఇట్ ఫెల్ ద సిచ్యువేషన్ ఈజ్ రైట్ ఫర్ ఇంటర్వెన్షన్. సో అది ఎందుకు ఇంతసేపు వెయిట్ చేసిందో సుప్రీంకోర్టు అనేది తెలియదు. వన్ షుడ్ నౌ హైకోర్ట్స్ అనేవి అకౌంటబుల్గా ఉంటున్నాయి. మనము ఏపీ గవర్నమెంట్లో కూడా తీర్పు చూసాం కదా నిన్న. సో అలాగా హైకోర్ట్స్ అనేవి అకౌంటబుల్గా ఉంటున్నాయి. మన అడ్మినిస్ట్రేషన్ అకౌంటబుల్గా ఉండేలాగా హైకోర్టు చూస్తుంది. సో ద టాప్ కోర్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మస్ట్ నౌ ఫైండ్ అవుట్ ఇఫ్ ద సెంటర్ విచ్ ఇంపోజ్డ్ ఎ స్ట్రింజెంట్ లాక్డౌన్ టు బై టైమ్ ఫర్ ప్రిపేరింగ్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాడ్ డిశ్చార్జ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ లాక్డౌన్ పెట్టి టైంని బై చేసింది, అంటే ఆ టైంని హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకుంది. హ్యాడ్ డిశ్చార్జ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్, కానీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పుకుంది. సో ఇట్ మే ఈవెన్ లే డౌన్ గైడ్లైన్స్ ఫర్ ప్లానింగ్, కోఆర్డినేషన్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ మెకానిజం టు అడ్రస్ ద ఎకనామిక్ అండ్ హ్యుమానిటేరియన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ యాక్షన్స్ ఇన్ ఫ్యూచర్. సో అలాంటి యాక్షన్స్ అనేవి ఫ్యూచర్లో జరగకుండా చూడాలి. ద గవర్నమెంట్ షుడ్ ఆల్సో డూ మోర్ దాన్ ఆస్కింగ్ ఇట్స్ లా ఆఫీసర్స్ టు ఫల్మినేట్
అగైనెస్ట్ యాక్టివిస్ట్. సో దాని లా ఆఫీసర్స్ని కూడా అడగాలి, యాక్టివిస్టులకి అలాగే మీడియాకి వ్యతిరేకంగా దాడులు జరగకుండా. అండ్ క్వశ్చన్ ద ప్యాట్రియాటిజం ఆఫ్ దోస్ critical of its actions. A national tragedy requires a more statesman-like response. సో ఈ నేషనల్ ట్రాజడీ ఏదైతే ఉందో దాన్ని నిజమైన పౌరుడిగా చూడాల్సిన అవసరం ఉంది. సో అది ఇందులో చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బీ ప్రొడక్టివ్, డోంట్ వేస్ట్ యువర్ టైం, హ్యావ్ ఎ నైస్ డే.